విశాఖపట్నం నగరంలో వరుస దొంగతనాలకు పాల్పడిన ఓ యువకుడిని కంచరపాలెం క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. వెస్ట్ సబ్ డివిజన్ క్రైమ్ ఇన్ఛార్జ్ ఏసీపీ అన్నేపు నరసింహమూర్తి కేసు వివరాలు మీడియాకు వెల్లడించారు. బ్యాటింగ్లకు అలవాటు పడిన విజయనగరం జిల్లా సాలూరు మండలం బుజ్జంపేటకు చెందిన మరడ అరవింద్ నగరంలోని గోపాలపట్నం, పెందుర్తి, గాజువాక ప్రాంతాల్లో వరుసగా 6 దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ నెల 7వ తేదీన బుచ్చిరాజుపాలెం, గణేష్ నగర్ ప్రాంతంలో రేగిడి కళావతి ఇంట్లో దొంగతనం జరిగింది. ఉదయం ఇంటికి తాళం వేసి వెళ్లిన కుటుంబ సభ్యులు సాయంత్రం తిరిగి వచ్చేసరికి ఇంటి తలుపులు తెరిచి ఉండడంతో బీరువాలోని వస్తువులు చిందరవందరగా పడి ఉండటాన్ని గమనించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి సాంకేతిక పరిజ్ఞానంతో విచారణ చేపట్టి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి సుమారు 10 లక్షల రూపాయల విలువైన 500 గ్రాముల వెండి వస్తువులు, 60 గ్రాముల బంగారు ఆభరణాలు, ఒక ద్విచక్ర వాహనం, ల్యాప్టాప్, సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. కేసును చాకచక్యంగా ఛేదించిన వెస్ట్ సబ్ డివిజన్ క్రైమ్ సిఐ చంద్రమౌళి, ఎయిర్పోర్ట్ క్రైమ్ ఎస్ఐ రవికిషోర్, హెడ్ కానిస్టేబుల్ జి త్రిమూర్తులను ఏసీపీ అభినందించారు. అరెస్టు చేసిన నిందితుడిని పోలీసులు రిమాండ్కు తరలించారు. 7వ తారీఖున రేగిడి కళావతి అని చెప్పి బుచ్చిరాజుపాలెం నుంచి వాళ్ళ బంధువుల ఇంటికి వెళ్ళింది. మళ్ళీ ఈవినింగ్ వచ్చి చూసుకునేసరికి ఆ ఇల్లు డోరు పగలగొట్టబడి ఇంటి లోపలికి వెళ్ళి కొన్ని వస్తువులు దొంగతనం అయినట్టు, బంగారు వస్తువులు దొంగతనం అయినట్టు ఆమె గుర్తించి ఒక ఫిర్యాదు అనేది ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్లో ఇవ్వటం జరిగింది. ఆ ఫిర్యాదుని కేసు నమోదు చేసిన తర్వాత ఎయిర్పోర్ట్ ఎస్ఐ గారు రవికిషోర్ గారు, వెస్ట్ సిఐ గారు చంద్రమౌళి గారు కలిసి మిగతా గోపాలపట్నం ఎస్ఐ గారు, పెందుర్తి ఎస్ఐ గారు, కంచరపాలెం ఎస్ఐ గారు వీళ్ళందరితో కలిపి టీమ్స్గా ఫామ్ చేసి టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ చేపట్టడం జరిగింది. ఈ ఇంటి వైపు ఎవరు వచ్చారు, ఆ ఇంటికి వచ్చే సీసీటీవీస్ అన్ని కూడా వెరిఫై చేయడం జరిగింది. ఆ మార్గంలో ఉండే తర్వాత డిజిటల్ ఇన్వెస్టిగేషన్ కూడా చేయడం జరిగింది. ఆ నేరం జరిగే సమయంలో ఆ ప్రాంతంలో ఎవరెవరు అటువైపు పరిసర ప్రాంతాల్లో ఎవరెవరు సంచరించారు, ఎవరెవరు మూమెంట్ అక్కడ ఉంది అని ఇన్డెప్త్ ఇన్వెస్టిగేషన్ చేసేసరికి వాళ్ళు టెక్నికల్గా కొన్ని ఆధారాలు సేకరించడం జరిగింది. దాన్ని బట్టి ఆ ఏరియాలో ఎక్కడెక్కడ ఉన్న పెట్టి వెండర్స్, షాప్స్ వాళ్ళని కూడా విచారించి వాళ్ళ దగ్గర జరిగిన ట్రాన్సాక్షన్స్ని పరిశీలించడం జరిగింది. ఆ ట్రాన్సాక్షన్స్లో భాగంగా కొన్ని క్లూస్ వచ్చిన తర్వాత దాన్ని డెవలప్ చేసి, డిజిటల్గా డెవలప్ చేసి, టెక్నికల్గా డెవలప్ చేసిన తర్వాత ఈ ముద్దాయిని మరడ అరవింద్ అని చెప్పేసి విజయనగరం వాస్తవ్యుడు ఆయనగా గుర్తించడం జరిగింది. ఆయన చరిత్ర చూస్తే గతంలో ఆయనకి విజయనగరంలో క్రిమినల్ కేసెస్లో ఇన్వాల్వ్ అయిన చరిత్ర, ఆయనకి నేర చరిత్ర ఆయనకు ఉంది. తద్వారా ఆయన్ని పట్టుకొని వెస్ట్ సిఐ గారి టీము చాకచక్యంగా ఆయన పట్టుకొని ఆయన్ని విచారించిన తర్వాత టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఆయన దాదాపు 6 నేరాల్లో ఆయన పాత్ర ఉండేటట్టు కనిపించింది. ఆయన బుచ్చిరాజుపాలెం, గోపాలపట్నం, పెందుర్తి, గాజువాక ఈ ప్రాంతాల్లో ఇంట్లో యజమానులు లేని సందర్భంలో తాళాలు పాల్గొట్టి ఇంట్లోకి ప్రవేశించి దొంగతనాలు చేయటం, బంగారు వస్తువులు పట్టుకుపోవటం, వెండి వస్తువులు పట్టుకుపోవడం, అలాగే ల్యాప్టాప్ కూడా ఒకటి పట్టుకుపోవటం, మోటార్ సైకిల్ కూడా పట్టుకుపోవటం జరిగింది. వివిధ రకాలైన నేరాలు ఈయన చేశాడు. చాలా చాకచక్యంగా, చాలా నైపుణ్యంగా వెస్ట్ సిఐ గారు చంద్రమౌళి సిఐ గారి టీము అతన్ని పట్టుకొని సుమారు 58 గ్రాముల బంగారం, 6 కేసుల్లో 58 గ్రాముల బంగారం, సుమారు 1/2 కిలో వెండి, ల్యాప్టాప్, ఫోను ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. 2 వీలర్ కూడా ఒకటి సీజ్ చేయడం జరిగింది. ఇంకా ఈయన ఏ నేరాలు చేశాడు, ఎక్కడెక్కడ ఈయన తిరిగాడు అనే దాన్ని కూడా కూలంకుషంగా